ఉత్తరాఖండ్లో ప్రజాస్వామ్యం పరిడువిల్లింది. 2 నెలల క్రితం బడ్జెట్ సమావేశాల్లో చేదు ఘటనల నేపథ్యంలో సీఎం కుర్చీ కిందకు నీళ్లొచ్చాయి. రాష్ట్రపతి పాలన సహా రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపులు, న్యాయస్థానాల్లో పోరాటాలు. చివరకు ఉత్తరాఖండ్ చట్టసభలో ఏం జరిగింది? రావత్ చేజారిన సీఎం కుర్చీని మళ్లీ ఎలా చేజిక్కించుకున్నారు? గతంలో కన్నా మరింత బలపడ్డారా? వాచ్ దిస్ స్టోరీ. అలుపెరగని పోరాటానికి ప్రతిఫలం దక్కింది. పట్టు వదలని విక్రమార్కుడినే విజయలక్ష్మి వరించింది. సీనియర్ నేత హరీష్ రావత్ పైనే ఉత్తరాఖండ్ శాసనసభ విశ్వాసం చూపింది. బలపరీక్ష ప్రక్రియలో హరీష్ రావత్ ఘన విజయం సాధించారు. మెజారిటీ సభ్యులు పూర్తి అండగా నిలవడంతో రావత్ సులువుగా తన బలాన్ని నిరూపించుకున్నారు. కొంతకాలంగా రాజకీయ సంక్షోభంతో అల్లాడిన ఉత్తరాఖండ్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విశ్వాస పరీక్ష నిర్వహించారు. బల పరీక్ష కోసం కోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్రపతి పాలనను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సడలించారు. సర్వోన్నత న్యాయస్థాన పరిశీలకుని సమక్షంలో ఈ విశ్వాస ప్రక్రియ కొనసాగింది. మొత్తం 70 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది అనర్హత పాలయ్యారు. ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటింగ్ కు హాజరవడంతో మొత్తం సభ్యుల సంఖ్య 62కు చేరింది. కాగా స్పీకర్ తమ ఓటు హక్కు వినియోగించుకోనందున 61 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. ఆయా పార్టీల బలాలను గమనిస్తే కాంగ్రెస్ 27, బీజేపీ 28 ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఎస్పీ 2, యూకేడీ 1, 3 స్వతంత్ర ఎమ్మెల్యేలతో కూడిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ కే మద్దతిచ్చింది. దాంతో కాంగ్రెస్ కు 33 మంది మద్దతు ఇవ్వగా బల పరీక్షలో రావత్ నెగ్గారు. బీజేపీకి 28 మంది మద్దతుగా నిలిచినట్టు సమాచారం. బల పరీక్షలో నెగ్గి తీరతామంటూ వీరాలు పోయిన కాషాయ దళానికి ఎమ్మెల్యే భీమ్లాల్ ఆర్యా షాకిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు బీజేపీలోకి జంప్ అయ్యారు. చివరకు కాంగ్రెస్ కే మెజారిటీ ఉందని తేలిపోవడంతో హైడ్రామాకు తెరపడింది. సుప్రీంకోర్టు అధికారికంగా ఉత్తరాఖండ్ బల పరీక్ష ఓటింగ్ వివరాలను ప్రకటించనుంది. విశ్వాస పరీక్షకు పట్టుబట్టి విజయం సాధించిన మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తనకు మద్దతు పలికిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాఖండ్లో తాము ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని కేంద్రం స్పష్టం చేసింది. కాంగ్రెస్ అవినీతిని ఆ పార్టీ నేతలు బట్టబయలు చేశారని, ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగే జరగలేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. We have not hazarded anything. They could not get the appropriation bill passed. And now, after that, what all they have done, they have been thoroughly exposed. You have seen two videos coming out, how money was offered, how all unscrupulous and immoral things have been done. Everything is there in public domain, and we have not formed any government. ఉత్తరాఖండ్లో ప్రజాస్వామ్యం విజయం సాధించిందని కాంగ్రెస్ అధినాయకత్వం అభిప్రాయపడింది. ఈ పరిణామంతోనైనా మోదీ సర్కారుకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. तो कम से कम अब तो बीजेपी सरकार को, मोदी सरकार को संविधान के तहत चलने का एक सुबुद्धि दे, ऐसी हम प्रार्थना करें. అరుణాచల్లో ప్రభుత్వాన్ని తమ వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయిన బీజేపీకి ఉత్తరాఖండ్లో చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో మునిగి తేలాయి.